తెలంగాణ ఓటాన్ బడ్జెట్లో ఏమాత్రం చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసం బడ్జెట్లో చెప్పిన లెక్కలు సరిగా లేవన్నారు. ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ అంచనాలకు ఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు. మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా వారి అంకెలలో కూడా అదే దొర్లింది తప్ప, అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబడ్డ 2,75,000 కోట్లలో 40,000 కోట్ల పైచీలకు లేదా 50,000 కోట్ల రూపాయలు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు ఈ బడ్జెట్కి. దానికి ఆ సత్తా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రం ఒక 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అది అమలు కానిటువంటి హామీలు అయితే ఉన్నాయి. రైతు బంధు అమలు చేయాలి, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి, ఎకరానికి 10,000 రూపాయలు చేయాలో 15,000 రూపాయలు ఇవ్వాలి, అన్నిటికీ మిక్కిలి 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి ఎట్ ఏ టైం 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అన్న 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా? వారు ఒక మాటలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటే రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలో రాసుకున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇది అబద్ధం తప్ప, ఇది ఉత్సాహమే తప్ప ఈ సంవత్సరం ఇది అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం.